ఇవాళ వీడియో ఏంటంటే రోహిత్ జాను ఆ రూమ్ లో ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఈ రూమ్ లో అక్కడ కింద పడదు, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇట్లా తీయబోతున్నాం అనమాట పౌడర్ ప్రాంక్. ఇప్పుడు అది నేను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టినా నన్ను అడగండి క్వశ్చన్. ఏంటిదంటే ఈరోజు మీకు ఇప్పుడు నార్మల్ గా దసరా హాలిడేస్ అయిపోయినాయి కదా. దసరా అప్పుడు మీకు ఏదైనా దేవుడు గిఫ్ట్ ఇయ్యలే, ఏమి ఇయ్యలే. నా దగ్గర ఒక మంత్రం ఉంది మా ఇద్దరి దగ్గర. ఆ మంత్రము మీకు వేసినాం అనుకో, మీ ఇక్కడ అంతా తెల్ల క్రీమ్ లాగా కూడా వస్తుంది. అది వస్తే మంత్రం అయినట్టు. పౌడర్ లాగా వస్తుంది ఒకటి, అప్పుడే మంత్రం అయినట్టు. అదే మంత్రం అంటే నేను చెప్పాను, అది చెప్తే మళ్ళీ మీ ఇద్దరి మీద పడిపోయింది. కళ్ళు మూసుకొని ఆ మంత్రం పనిచేస్తుంది. దానివల్ల యూజ్ ఏంటంటే మంచి జరుగుతుంది, చదువు మార్క్స్ బాగా వస్తాయి. అందుకే కాబట్టి సరే మీరు కళ్ళు మూసుకుంటే జర మంత్రం మేము చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు దత్తు అన్న మిగతాది మొత్తం చెప్పు చెప్పు మిగతాది. ఓం భీం లడం ముస్కోం ముస్కోం ఓం భీం లడం ముస్కోం బుడం ముస్కోం ఓం భీం లడం ముస్కోం బుడం ముస్కోం ఓం భీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ చేయలు దింపాలమ్మా, చేయలేసి పెడితే మళ్ళీ మంత్రం పని చేయవచ్చు. కొంచెం చేతిలో కూడా వేయాలా, చేతిలో కొంచెం వేయాలా. అది ఇట్లా చేయి ఇట్లా పెట్టి కళ్ళు తెరవాలి మీరు. ఓకే, నేను చెప్పినప్పుడు ఇట్లా మీ చేయి మొహానికి ఇట్లా రాసుకోండి. ఓకేనా? ఓకే, కొంచెం సరే, ఇంకొంచెం ఏంటి ఇది చేతిలో. ఓకే, అదే మంత్రం. ఓకే, చాలు, మంత్రం వేయలే ఇంకా. ఇప్పుడు ఇట్లా మొత్తం పూసుకోండి. మీరు లిప్స్టిక్ అది పూసుకుంటారు, అట్లా పూసుకోండి. మొత్తం పూసేసుకోవాలంట. ఇట్లా మొత్తం పూసేసుకోవాలి ఇట్లా ఇట్లా. ఏమైనా తెలుస్తుందా? అప్పుడే తెరవకూడదు. ఏమైనా తెలుస్తుందా మీకు? అద్దం దిద్దాం, పొడి పొడిగానా? మంత్రం వేశారు, చదువు చెప్పినప్పుడే తెరవండి. అట్లా పూసుకోకూడదు 2-3 సార్లు ఒకటేసారి. కోరికలు తీరితే ఏమనుకున్నా మనసు ప్రశాంతంగా ఉంచుకొని లోపల కోరికలు కోరుకోండి. అంటే ఇప్పుడే తెరవకండి, ఇంకా చాలా ఉంది మంత్రము. ఉంచుకోగలదు. యోగి రామ నమః జానో నమః జానో నమః రోహిత్ అసలుకి నమః. ఓం భీం బుష్ రోహితే నమః జానో నమః. ఓం భీం బుష్ ఓం భీం బుష్. చేతులు తీయాల కిందకి. ఇప్పుడు మళ్ళా మీ చేతి మీద ఒక తెల్ల పౌడర్ లాగా వస్తుంది ఒకటి, దాన్ని మళ్ళీ మీరు పూసుకోవాలి. అది ఇంకొక మంత్రం చెప్తా అప్పుడు వస్తుంది. విభూతి లాగా వస్తుంది. ఓం రోహిత్ నమః. రోహిత నమః అంటే నువ్వు పూసేసుకో. రోహిత నమః. ఓం జానో నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి అప్పుడే జరుగుతుంది. మధ్యలో గణేశుడు ఎందుకు వచ్చిందని చదువు రావాలంటే గణేశుడు రావాలి కదా. అదే చదువు గణేశుడే కదా. అండ్ ఇంకా ఉంది మంత్రం అప్పుడే. అది ఎంతసేపు అంటే మంత్రం బాగుంటది. పూజ ఎంతసేపు ఉంటది మరి? చాలాసేపు. ఉడంబుస్కో రోహితే నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓకే, ఇప్పుడు ఆశీర్వాదం మళ్ళీ చేతి మీద వస్తుంది. మూడోసారి ముచ్చటగా చేతి మీద వస్తుంది అనమాట. ఇది లాస్ట్, ఇది లాస్ట్. ఇంకా మళ్ళా పాపం ఏడుస్తారు.
ఇప్పుడు విభూతి కాదు, ఇది కుంకుమ. ఇప్పుడు మళ్ళీ చాలు. ఇప్పుడు మెయిన్ పెద్ద మంత్రం ఉంటే చాలా సేపు ఉంటుంది, అప్పుడే మూసుకోకూడదు. జయ హనుమాన్ సాగర జయ గదీద సాగర అంజన పుత్ర నాకు అంతగా రాదు. రోహిత్ నమః అసలు మూసుకోకూడదు. రోహితే నమః అంటే ఇంకా ఉంది. జాను నమః జయ బోలో గణేష్ మహారాజ్ కి జై. గణేష్ వాళ్ళ తండ్రి పేరు శివుడు. శివుడు అంటే నాకు తెలియదు. తండ్రి పేరు పార్వతియా? తల్లి పేరు పార్వతి, తమ్ముడు పేరు కార్తికయ్య. కొంచెం ఇటు తిరగండి. అట్లా నువ్వు అట్లా నువ్వు పొజిషన్ కరెక్ట్. నువ్వు వాస్తు చూసుకోవాలి. ఆగుండ్రి, వాస్తు ఇంకా క్రీమ్ వస్తుంది. ఆగుండ్రి వాస్తుకి. ఇప్పుడు మీకు అసలు దివ్య శక్తులు వస్తాయంట. అసలు ఎట్లా అంటే ఇంకా మీరు అనుకున్న కోరికలు నెరవేరిపోయి చదువులో టాపర్స్ అయిపోతారు. మీరు ఏమనుకున్నాయి కూడా తీరుతాయంట. అసలు ఇప్పుడు మీకు ఒక మంత్రం వేసేస్తారు కదా వాళ్ళిద్దరు కలిసి. ఏంటి లాడు ఇప్పుడు ఏంటంటే కళ్ళు తెరవచ్చా? తెరవకూడదు అప్పుడే. ఒక్కొక్క 2 నిమిషాలు ఆగండి. అట్లనా? ఎందుకంటే దేవుడు చూడాలి కదా వీళ్ళైతే మంత్రం. ఇంకా అప్పుడు దేవుడు ఒకసారి మీ మొహాలు పైకి ఎత్తండి అమ్మా. అట్లనే ఒకసారి పైకి దండం పెట్టండి ఇద్దరు కలిసి. స్వామి మాకు చదువు రావాలి, మీకు చెప్పండి. మీరు చెప్పండి. నువ్వు చెప్పు. మీ కోరికలు ఏం కావాలి దేవుడు ముక్కోండి. కళ్ళు మూసుకొని పైకి కళ్ళు పెట్టి చెప్పండి. ఇప్పుడు యజ్ఞం చేద్దాం. ఆగు దేవుడా. సరే ఇంకా యజ్ఞం చేద్దాం. యజ్ఞం. రోహిత్ చదువులో బాగుండా జాను మంచి చదువుకోవాలి. నమః డన్ డన్ డన్. జాను ఆటలు మంచిగా ఆడాలి. కబడ్డీ, క్రికెట్. నువ్వు క్రికెట్ బాస్కెట్ బాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో. కోరికలు ఒక్కసారి తలెత్తి దేవుడు ముక్కొని స్లోగా మేము చెప్పినప్పుడు కళ్ళు తెరవండి. ఓకేనా? ముక్కోండి. దేవా కబడ్డీ మంచిగా ఆడతావా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కళ్ళు తెరవకండి. నేను చెప్పిన ఒక 5 సెకండ్. 1 2. దేవుడా ఇలా ఆశీర్వాదాలు ఇయ్యి. పైకి తలెత్తి దండం పెట్టుకున్నారా? దేవుడు ఆశీర్వాదం ఇచ్చేసిండు. 5 4 3 2 1 తెలియండి. మీ మొహాలు నిదానంగా అద్దంలో చూసుకోండి అమ్మా. బాగుంది కదా? ఒకసారి అట్లా చూసుకోండి. ఎగ్జామ్ ఒకసారి మీ మొహాలు కెమెరా ముందు చూడండి. మంచిగా వీపులని పౌడర్ వేస్తారా? పౌడర్ కాదు, విభూతి. ఇది విభూతి చూపెడతాయి. ఇగో ఓపెన్ చేయరా? విభూతి ఎట్లా చూపిరా? నాకు తెలియకున్నా. రే శాండల్వుడ్ పౌడర్ రా. ముఖాలు ఎట్లా అయ్యో చూడు. మంచిగా ఎట్లా వరంగా ఇంద్రా నాది. ఎట్లా చేస్తారా? ఇది బాగుంది దయ్యం. మాతో ఇట్లా చేస్తారా? ఇప్పుడు మిమ్మల్ని మీకు పని అయిపోయింది. చూడండి గాయ్స్, ఇస్తురు మమ్మల్ని ఎప్పుడు చదువు వస్తుందని మీరే చూడండి. రేపటికల్లా ఇలా చదువు అన్ని తిరగపోతే అప్పుడు ఈడ క్లాస్ వస్తాడు. ఇప్పుడు వీళ్ళ పని అయిపోయిందండి. ఇప్పుడు వీళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు మేము కూర్చున్నాం. గాయ్స్ ఇప్పుడు ప్రూవ్ చేస్తా. మాతోనే ఆటలా? వాళ్ళేటప్పుడు మీరు గట్టిగా చూడండి
మాట్లాడండి. పౌడర్ ఇదే గైస్. అవసరం గైస్ గట్టిగా 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 దాకా మామీ గట్టిగా గట్టిగా చూడండి ఇప్పుడు పౌడర్ మొత్తం వేసేస్తాం. ఏంటి మళ్ళీ చెప్పండి, ఏం చేస్తున్నారు? మీకు ఏమైంది? మా మీద చదువు వస్తుంది మంత్రం గింత్రం అని అంతా మీ పూజ కానీ పౌడర్ రాసారు. ఇప్పుడు వీళ్ళ మీద రివెంజ్ ప్రాంక్ పౌడర్ ప్రాంక్ చేశారు కదా, అట్లనే మేము కూడా వేసింది. వాళ్ళు మీరు పూస్తారంటరా? ఛాలెంజా? వాళ్ళకి పూస్తారా మీరు? మీరు వాళ్ళ మీద రివెంజా? అయ్యో బాబోయ్, అయ్యా ఓసారి వాళ్ళ మొహాలు చూపించండి. వాళ్ళ మొహాలు చూపించండి ఒకసారి. అయ్యా వాళ్ళు చూడండి ముఖాలు. ఇప్పుడు మా మీద రివెంజ్ మాకు చేసి కదా మేము కూడా వేసాం. గట్టిగా పౌడర్. అమ్మ నువ్వు చిన్నోడువైన పొట్టోడువైన గట్టోడు రే. అదే మరి వాళ్ళు రివెంజ్ తీర్చుకున్నారు. మరి మీరు వాళ్ళ మీద పాపం చదువుదని చెప్పి విభూదని చెప్పి ప్రాంక్ చేశారు. ఇంకా గట్టి రివెంజ్ ఉంటుంది. లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ షేర్ చేయండి. సరే గైస్, బాయ్. I love you. Bye friends. Bye.